అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసి అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో పెద్ద సంఖ్యలో అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు. తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా ధర్నా చేస్తున్న వారిని అరెస్టు చేయడం దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయి అంగన్వాడీ నాయకులతో పాటు సుమారు 1000 మందిని అక్రమంగా అరెస్టు చేసి పల్నాడు జిల్లా, ఏలూరు జిల్లా, దుమ్మాయిగూడెం తదితర దూర ప్రాంతాలకు తరలించారని అంగన్వాడీ కార్యకర్తలు ఆరోపించారు. మేము నిన్నంతా టీచర్స్ హెల్పర్స్ అంతా కలిసి విజయవాడ ధర్నాకి వెళ్ళాము. మహాధర్నా నిన్న సాయంత్రం వరకు సానుకూలంగానే జరిగింది. సాయంత్రం వరకు ఉన్న వాళ్ళు మాత్రం అక్కడ భోజనాలు చేసి నిద్రిస్తుండగా దుర్మార్గంగా అర్ధరాత్రి తాళ్లతో కట్టేసి వాళ్ళని బంధించి కొంతమందిని అటు పడేసినట్టుగా చేసి, అలాగే మా రాష్ట్ర కార్యదర్శి ఎవరో బేబీరాణి గారికి చెయ్యి కూడా విరిగిపోయిందండి. చాలా మందికి కాళ్ళు చేతులు కూడా నొప్పులు పట్టేయటం ఆ పరిస్థితి జరిగింది. తర్వాత వాళ్ళని బస్సులు ఎక్కించుకుని ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోయారు. చిత్తూరు, కడప, అలాగే దమ్మాయిగూడెం కేసు ఎక్కడెక్కడికో వాళ్ళని తీసుకెళ్ళిపోవడం అది జరిగిందండి. ఇదైతే చాలా దుర్మార్గంగా మరి ప్రభుత్వం చేసింది. అంచేత వెంటనే ప్రభుత్వం దిగి వచ్చి మా సమస్యలను పరిష్కరించి, అలాగే మా సమస్యలను వారు పరిష్కరించి మాకు న్యాయం చెయ్యాలని మేము ఇక్కడ ధర్నా చేస్తున్నామండి. మేము నిన్నంతా టీచర్స్ హెల్పర్స్ అంతా కలిసి విజయవాడ ధర్నాకి వెళ్ళాము, మహాధర్నాకి.